మీకు ఎప్పుడైనా ఈ ఆలోచన వచ్చిందా? టైం అనేది ఎందుకు ఒక్కో లోకంలో ఒక్కోలా ఉంటుంది. మనం మరొక లోకానికి వెళ్ళి తిరిగి భూమికి వచ్చేలోపు ఇక్కడ వందల సంవత్సరాలు గడిచిపోతాయా? బ్రహ్మలోకంలో కొన్ని నిమిషాలు మన భూమిపై వందల వేల సంవత్సరాలకు సమానమా? ఈ టైం ట్రావెల్ కాన్సెప్ట్ గురించి పురాణాల్లో ఏం చెప్పబడింది? ఏవైనా టైం ట్రావెల్ స్టోరీస్ మన గ్రంథాల్లో ఉన్నాయా? మన హిందూ పురాణాల ప్రకారం ఈ విశ్వం 14 లోకాలుగా డివైడ్ అయి ఉంది. వాటిలో 7 లోకాలు భూమికి పైనుంటాయి. అవే సత్యలోకం, తపలోకం, జనలోకం, మహర్లోకం, స్వర్లోకం, భువర్లోకం, భూలోకం. మిగతా 7 భూమికి కిందుంటాయి. అవే అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల అండ్ పాతాల లోకాలు. ప్రతి లోకానికి వాటి ఓన్ టైమ్, స్పేస్ అండ్ రియాలిటీ ఉంటాయి. విష్ణు పురాణం, భాగవత పురాణం అండ్ మహాభారతంలో మనం ఉండే లోకాన్ని బట్టి అక్కడ టైం అనేది ఫాస్ట్గా అండ్ స్లోగా ఉంటుందని వివరించి ఉంది. ఇంద్రుడు ఉన్న స్వర్గలోకంలో ఒక రోజు మన భూమిపై 1 సంవత్సరంతో సమానం. అంటే స్వర్గానికి 1 సంవత్సరం వెళ్ళి వస్తే మన భూమిపై 360 సంవత్సరాలు గడిచిపోతాయి. మన పురాణాల్లో కూడా కొన్ని టైం ట్రావెల్ స్టోరీస్ ఉన్నాయి. సత్యయుగంలో కాకుద్మి మహారాజు తన కూతురి రేవతి, ఈమె 8 అడుగుల పొడవు ఉంటుంది. తనకి సరిపడ వరుడు భూమిపైన ఎక్కడా లేడు. అందుకని కాకుద్మి మహారాజు తన కూతురు రేవతిని వెంట పెట్టుకొని బ్రహ్మలోకానికి వెళ్ళాడు. ఆ సమయంలో అక్కడ గంధర్వులు శ్రీ మహావిష్ణువుని కీర్తిస్తూ గానం చేస్తుండటంతో మధ్యలో వెళ్ళి డిస్టర్బ్ చేయకూడదని గానాన్ని వింటూ ఉండిపోయారు. గంధర్వుల గానం పూర్తయిన తర్వాత కాకుద్మి తాను వచ్చిన పని ఏంటో బ్రహ్మదేవుడికి వివరించడంతో బ్రహ్మదేవుడు బదిలిస్తూ, కాకుద్మి గంధర్వ గానం వింటున్న సమయంలో భూమి మీద 27 మహాయుగాలు గడిచిపోయాయి అని వారికి తెలిసిన వారెవరూ భూమి మీద బ్రతికలేరని చెప్పి ప్రస్తుతం భూమి మీద 28వ మహాయుగంలో ద్వాపర యుగం నడుస్తుందని, ఆ యుగంలో శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడుగా, ఆదిశేషుడు బలరాముడిగా జన్మించారని, రేవతిని బలరాముడికి ఇచ్చి వివాహం జరిపించమని బ్రహ్మ కాకుద్మికి చెప్పడంతో కాకుద్మి తన కూతురు రేవతిని భూమిపైకి తీసుకొని వచ్చి బలరాముడితో వివాహం జరిపించాడు. టైం అనేది బ్రహ్మలోకంలో స్వర్గలోకంలో కంటే ఇంకా చాలా స్లోగా గడుస్తుంది. కానీ మన భూమిపై టైం విపరీతంగా గడిచిపోయింది. ఇది భాగవత పురాణం, మహాభారతంలో క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. ఫిజిక్స్లో దీనిని టైం డైలేషన్ అని అంటారు. హైయర్ డైమెన్షన్లో టైం స్లోగా మూవ్ అవుతుందని. ఈ కాన్సెప్ట్ మన మోడర్న్ ఫిజిక్స్లో ఉన్న టైం డైలేషన్కి సిమిలర్గా ఉంటుంది. మనం లైట్ స్పీడ్కి దగ్గరగా ప్రయాణిస్తే టైం అనేది భూమిపై ఉండే వాళ్ళకంటే మనకు స్లోగా మూవ్ అవుతుంది. ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ కూడా మనకు ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. టైం అనేది కాన్స్టెంట్గా అంటే స్థిరంగా ఉండదు. గ్రావిటీ అండ్ స్పీడ్తో పాటు టైం కూడా చేంజ్ అవుతూ ఉంటుందని. కానీ వేల సంవత్సరాల క్రితమే మన పురాణాల్లో స్పేస్ అండ్ టైం డిఫరెన్సెస్ గురించి క్లియర్గా చెప్పబడింది. మహాభారతంలో అర్జునుడు కూడా టైం ట్రావెల్ చేశాడు. వనపర్వంలో ఇలా ఉంది. పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు, వేదవ్యాసుడు సలహా మేరకు పాండవులను దైవిక అస్త్రాలను సంపాదించుకోమని చెప్తారు. అప్పుడు అర్జునుడు ఇంద్రుడికి తపస్సు చేసి కొన్ని అస్త్రాలను పొందుతాడు. అలాగే ఇంద్రుడితో స్వర్గలోకానికి వెళ్ళి 5 రోజులు గడుపుతాడు. కానీ స్వర్గం నుండి భూమికి తిరిగి వచ్చాక ఇక్కడ కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. భాగవత పురాణంలో ముచుకుందుడు అనే రాజు కూడా టైం ట్రావెల్ ఆర్ టైం డైలేషన్ ఎక్స్పీరియన్స్ చేశాడని ఉంది. కృతయుగంలో అసుర సైన్యమంతా దేవలోకంపై దండెత్తడంతో ఇంద్రుడు ముచుకుందుడు సహాయం అడుగుతాడు. ముచుకుందుడు దేవలోకానికి వెళ్ళి కొన్ని వేల సంవత్సరాల పాటు నిద్రాహారాలు మాని అసురులతో యుద్ధం చేశాడు. యుద్ధం ముగిసిన తర్వాత దేవేంద్రుడు ముచుకుందుని ఏం వరం కావాలో కోరుకోమనడంతో తన భార్య పిల్లల్ని చూపించమని ముచుకుందుడు దేవేంద్రుడిని కోరాడు. అప్పుడు దేవేంద్రుడైన ఇంద్రుడు స్వర్గంలో 1 రోజు, భూమిపై 1 సంవత్సరం అని, ఈ యుద్ధంలోనే కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయాయని ముచుకుందుడిని వేరే వరం కోరుకోమన్నాడు. బాధతో ముచుకుందుడు తాను నిద్రపోయి చాలా కాలమైందని తనకి సుదీర్ఘ నిద్రని ప్రసాదించమనడంతో ఇంద్రుడు భూమిపై ప్రాణకోటి సంచారం లేని ఒక గుహని చూపించి ముచుకుందుడిని అందులోకి వెళ్ళి నిద్రపోమన్నాడు. అలాగే ముచుకుందుడి నిద్రని ఎవరైనా భగ్నం చేస్తే నిద్ర నుండి మేల్కొన్న ముచుకుందుడు చూపు తాకి వారు భస్మం అయిపోతారని వరం ఇవ్వడంతో కృతయుగంలో నిద్రపోయిన ముచుకుందుడు ద్వాపర యుగంలో మేల్కొని కాలయావనుడిని సంహరించడంలో శ్రీకృష్ణుడికి సహాయపడతాడు. నారద ముని కూడా తరచుగా వివిధ లోకాలకి ప్రయాణిస్తూ క్షణాల్లో యుగాలు గడిచిపోవడం గమనించాడు. బ్రహ్మదేవుడు నివసించే సత్యలోకం లేదా బ్రహ్మలోకంలో 1 రోజు మన భూమిపై 4.32 బిలియన్ ఇయర్స్తో సమానం. 100 బ్రహ్మ సంవత్సరాలు మన యూనివర్స్ యొక్క జీవిత కాలంతో సమానం. దానినే ఒక మహాకల్పం అని అంటారు. అంతేకాకుండా వివిధ లోకాలలో టైం డిఫరెన్సెస్కి స్పిరిచువల్ మీనింగ్ కూడా ఉంది.
హయ్యర్ లోకస్ అంటే మన భూమిపై ఉండే 7 లోకాలు ఎక్కువగా ఆధ్యాత్మికత ఉంటుంది. అలాగే టైం అనేది స్లోగా గడుస్తుంది, ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఇంకా మన భూమి కింద ఉండే 7 లోకాలు ఎక్కువగా మెటీరియలిస్టిక్గా ఉంటాయి. అంటే డబ్బు, పదవి ఇలాంటి వాటిపై వ్యామోహం ఎక్కువగా ఉంటుంది, ఆధ్యాత్మికత తక్కువగా ఉంటుంది. ఈ లోకాలలో టైం ఫాస్ట్గా గడిచిపోతుంది. మనం కూడా మెడిటేషన్ చేస్తున్నప్పుడు గంట సేపు కూడా నిమిషాలు అయిపోయినట్టు ఉంటుంది. అలాగే యాంగ్జైటీ లేదా డిప్రెషన్లో ఉన్నప్పుడు 1 నిమిషం కూడా గంట సేపులా ఉన్నట్టు ఉంటుంది. అందుకే టైం అనేది గోడపై టిక్ టిక్ గడియారం మాత్రమే కాదు, అది ఒక ఫ్లూయిడ్ ఎనర్జీ. ఈ విశ్వంలో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కోలా డిఫరెంట్గా ఉంటుంది. టైం ట్రావెల్ అనేది ఊహ కాదు. మన పూర్వీకులు అయిన ఋషులు మన వేదాలు, పురాణ ఇతిహాసాల్లో టైం గురించి, టైం ట్రావెల్ గురించి వేల సంవత్సరాల ముందే పొందుపరిచారు.